Happy Sabbath, Pastor. Praise the Lord. It is good to be in the house of the Lord అని ఇంగ్లీష్లో చెప్తారు. అంటే దేవుని మందిరంలో ఉండటం మంచిది. సో ఎక్కడ ఇద్దరు ముగ్గురు కలిసి కూడినప్పుడు దేవుడు అక్కడ ఉంటాడు. సో అందుకనే మనం దేవుడు ఇక్కడ ఉన్నాడని మనం సంతోషంగా మనసులో పెట్టుకొని మనం కలిసి కూడి దేవుని వాక్యం వినటానికి మంచి అవకాశం. సో ఇది ఈ శనివారం రోజు మనం ఇంకా ఫ్రీగా కలిసి దేవుని యొక్క వాక్యాలు వినటానికి మనకు అనుకూలం ఇచ్చిన దేవునికి కృతజ్ఞత. మీ అందరికీ వందనాలు చెప్పుకుంటా దేవుని వాక్యం విందాం. దానికి ముందు చిన్న ప్రార్థన చేసుకుందామండి. Merciful, kind and loving Heavenly Father, we thank you for your grace and mercy. Thank you for the breath of life and counting among the living. Thank you for this blessed Sabbath where we could still freely worship you. I pray, Lord, that we would be able to open our eyes, that you would enlighten us, that you would speak to us. May your Holy Spirit and holy angels hover over and teach us and guide us and mold us and fashion us. As we study the topic of the Holy Spirit in the last days, I pray, Lord, that Satan and his angels will kept out of bay under the hearing of your words. Close all my thoughts, forgive me, cleanse me, purge me with hyssop, sins of commission and sins of omission, that you would speak to me and through me and all of us under your hearing. Transform us into your image so that we could not be found wanting when our names are called upon. In Jesus' name I pray. Amen. సో ఈరోజు టాపిక్ మంచి ప్రొఫౌండ్ టాపిక్ అండి. అందరూ మైక్లు మ్యూట్ చేసి పెట్టుకోండి, డిస్టర్బెన్స్ లేకుండా. ఈరోజు హోలీ స్పిరిట్, ఆఖరి రోజుల్లో హోలీ స్పిరిట్. ఆఖరి రోజుల్లో హోలీ స్పిరిట్ దేవుడు వర్షంలాగా ఇస్తానని చెప్పి రాసుంది. మనం చదివాము కీ టెక్స్ట్లో, యాక్ట్స్ 2:17-18 చదివాం. హోలీ స్పిరిట్ వర్షంలాగా వస్తుంది ఆఖరి రోజుల్లో. ఎలాగొస్తుంది, ఎవరి మీద వస్తుంది అని చదివాం. సో అది మనసులో పెట్టుకోండి. మనం టచ్ చేస్తాం ఈరోజు ఎవరి మీద యాక్చువల్గా వస్తుందని. అంటే అక్కడ రాసుందని చెప్పి ప్రతి ఒక్క మనిషి మీద వస్తుందా రాదా? హోలీ స్పిరిట్ ప్రతి ఒక్క మనిషి మీద కుమ్మరించబడుద్దా లేదా మనం చూడాలి. అది ఆ వాక్యాలు ఈరోజు చూద్దాం. కండిషన్స్ ఉన్నాయి హోలీ స్పిరిట్ మనకి దేవుడు ఇవ్వటానికి. మనం దాని హోలీ స్పిరిట్ని రిసీవ్ చేసుకుంటానికి మన జీవితంలో కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్ కూడా అర్థం చేసుకోవాలి. మనం చూద్దాం ఈరోజు దేవుని కృప వలన. సో నేను స్టేజ్ సెట్ చేస్తాను మీకు. స్టేజ్ అంటే ఎలాగా హోలీ స్పిరిట్ వస్తుంది అని చెప్పడానికి. సో ఆ హోలీ స్పిరిట్ వస్తుందని మనకి జీవితంలో అది తెలుసుకుంటానికి ఇది కడవరి కాల వర్షం అని అంటాం, దాని గురించి మాట్లాడుతున్నాం. కానీ అది రావటానికి ముందు మనం యాక్ట్స్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి. అంటే ఎర్లీ రెయిన్ అంటే అక్కడ యాక్ట్స్లో పెంటికోస్ట్ టైంలో హోలీ స్పిరిట్ వచ్చింది. హోలీ స్పిరిట్ నింపబడి ప్రజలందరూ ఎవరికైతే హోలీ స్పిరిట్ ఇచ్చారో వాక్యాలు చెప్పారు. పీటర్ లెగిసి చెప్పాడు. మనం అది చూద్దాం లైట్గా. పీటర్ లెగిసి బోధిస్తే ఎంతమంది విన్నారు ఆ మాటలు, ఎన్ని భాషల్లో విన్నారు, ఎన్ని భాషల్లో అర్థం చేసుకున్నారు. అన్ని యాక్ట్స్ 2వ అధ్యాయంలో ఉంది, చదువుకోండి డీటెయిల్గా. మనం టచ్ చేయం కానీ లైట్గా కొన్ని విశేషాలు టచ్ చేద్దాం. సో ఇది ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది అది అర్థం చేసుకుంటే కానీ మనకి ఆ ఎక్స్పీరియన్స్, వాళ్ళు ఏమైతే సిచ్యువేషన్లో ఉన్నారో ఆ పరిస్థితిలో మనం లేకపోతే మనకి ఈ కడవరి కాలంలో హోలీ స్పిరిట్ రాదు మనలోకి. హోలీ స్పిరిట్తో నింపబడం మనం, అది అర్థం చేసుకోవాలి. సో అక్కడ ఏమి జరిగిందో చూసి దాని గురించి మనం నేర్చుకొని, ఎందుకంటే ఏమైతే కొరింథియన్స్లో క్లియర్గా రాస్తుంది ఇదివరకు ఏమి జరిగిందో అది మనకి శిక్ష కోసం రాసిపెట్టి ఉన్నాయి. అలాగే జరుగుద్ది. హిస్టరీ రిపీట్స్ ఇట్ సెల్ఫ్ అని ఇంగ్లీష్లో చెప్తారు. అంటే జరిగిందే మళ్ళీ జరుగుద్ది. సో అది జరగటానికి ఎలా జరిగింది దాన్ని బట్టి మనం అర్థం చేసుకొని మనం కండిషన్స్ ఉంటే అప్పుడు పరిశుద్ధాత్మ వస్తుంది మనలోకి.
ఆ పరిశుద్ధాత్మ ప్రతి ఒక్కరి మీద రాదు. ముందుగా చెప్తాను, ఇది ప్రతి ఒక్కరి మీద రాదు. ఆ రావటానికి కండిషన్స్ అప్లై అవుతాయి, మనం చూద్దాం. సో ఇప్పుడు స్టేజ్ సెట్ చేయడానికి సింపుల్గా రెవల్యూషన్ యేసుక్రీస్తు 30వ శతాబ్దం పరలోకం వెళ్ళిన తర్వాత నుంచి ఏమి జరిగిందో అన్నీ రాసున్నాయి. మన రెవల్యూషన్ పుస్తకంలో జీవిస్తున్నాం. క్రైస్తవులు అనగా రెవల్యూషన్ అర్థం చేసుకోవాలి, ఎందుకంటే మనం జీవించే టైం అది కూడా రెవల్యూషన్ 1, 2, 3, 4, 5 కాదు. అవి అన్నీ అర్థం చేసుకుంటా మనం జీవించే కాలం. నేను చెప్పినట్టుగా 2-3 సార్లు చెప్పినట్టుగా ఉన్నాను. ఈ 8వ వారం ఇది మనం మాట్లాడుతున్నాం. 8వ వారంలో చాలాసార్లు చెప్పుంటాను. మన రెవల్యూషన్ 13, 14 ఆ టైంలో జీవిస్తున్నాం. సో ఏమి జరుగుతున్నాయి అక్కడ. సో దాని తర్వాత రెవల్యూషన్ 18లో హోలీ స్పిరిట్ దేవుడు మళ్ళీ ఇస్తాడు ఈ సువార్త చాటించటానికి. ఆ హోలీ స్పిరిట్ రెవల్యూషన్ 18:1 చదివితే 1-4 చదివితే క్లియర్గా అర్థమవుద్ది. కానీ ఎవరి మీద వస్తుంది, ఎప్పుడు వస్తుంది, ఎందుకు వస్తుంది అవి అర్థం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ ఏదో మనం ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ వచ్చేస్తుంది అని అనుకోబాకండి. అంటే 10 రోజులు ఫాస్టింగ్ అండ్ ప్రేయర్ చేస్తే, లేకపోతే 40 రోజులు ఫాస్టింగ్ అండ్ ప్రేయర్ చేస్తే పరిశుద్ధాత్మ వస్తాడు మనకి అని అనుకోబాకండి. కండిషన్స్ అప్లై, అది చెయ్యాలి. అది చేస్తా కండిషన్స్ ఉన్నాయి దానికి, అది మనం అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ స్టేజ్లో సెట్ చేస్తున్నాను చూడండి. ఈ రెవల్యూషన్ అన్న పుస్తకంలో రెవల్యూషన్ 1 కంప్లీట్గా యేసుక్రీస్తుని ఇంట్రడ్యూస్ చేస్తుంది. ప్రతి 7 సంఘాల ముందు యేసుక్రీస్తుని ఇంట్రడ్యూస్ చేస్తుంది. దాని తర్వాత 10 బోరలకు ముందు ఇంట్రడ్యూస్ చేస్తుంది. సో ఈరోజు మనం టాపిక్ చేస్తున్నాం కాబట్టి రెవల్యూషన్ 8 అధ్యాయంలోకి వెళ్తే అక్కడ క్లియర్గా రాస్తుంది. సో నాకు బైబిల్ రీడర్ ఎవరన్నా కావాలి, ఒకళ్ళు చదవండి. రెవల్యూషన్ 8 వచ్చిన 2 నుంచి 5 వరకు చదవండి. రెవల్యూషన్ 8 2 నుంచి 5 వచనాలు, 2 నుంచి 5 వరకు చదవండి. అంతటా నేను దేవుని ఎదుట నిలుచు 7 దూతలను చూచి తిని, వారికి 7 బూరలు ఇయ్యబడెను. మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకుని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలువగా, సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము పైన పరిశుద్ధులందరి ప్రార్థనతో కలుపుటకై అతనికి బహుధూప ద్రవ్యములు ఇయ్యబడెను. అప్పుడు ఆ ధూప ద్రవ్యములు పొగ పరిశుద్ధుల ప్రార్థనతోను కలిసి దూత చేతుల నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను. ఆ దూత ధూపార్తిని తీసుకొని బలిపీఠం పైనున్న నిప్పులతో దాన్ని నింపి భూమి మీద పడవేయగా ఉరుములు, ధ్వనులు, మెరుపులు, భూకంపములను కలిగెను. థ్యాంక్స్ అండి. అంతటా 7 బూరలు. థ్యాంక్స్ అండి, సరిపోద్ది. థ్యాంక్స్. సో ఇక్కడ చూస్తే ఇది ఇంట్రడక్షన్ మనకి ఈరోజు. ఇక్కడ ఏమి జరుగుతుందంటే యేసుక్రీస్తు పరలోకం వెళ్ళాడు, పరిశుద్ధ స్థలంలో సేవ చేస్తున్నాడు మానవుల కోసం. సో మానవులు యేసుక్రీస్తు వెళ్ళినప్పటి నుంచి 2000 సంవత్సరాలుగా ప్రార్థనలు వెళ్తున్నాయి పరలోకానికి. సో ఇది 31వ శతాబ్దంలో జరుగుతుంది. యేసుక్రీస్తు పరలోకం వెళ్ళాడు. పరలోకం వెళ్ళి ఏం చేస్తున్నాడు? పరిశుద్ధ స్థలంలో సేవలో మునిగి ఉన్నాడు. ఇక్కడ చేస్తున్నప్పుడు మంట తీసి భూమి మీద వేశాడండి. మంట తీసి, మంట మీరు బైబిల్లో చదివితే మంట పరిశుద్ధాత్మ గురించి చెప్పబడుతుంది. మంట కింద లెక్క ఒక తీరుగా చూస్తే పరిశుద్ధాత్మ మంట కింద లెక్క. సో పరిశుద్ధాత్మ ఇక్కడ అపోస్తులు, పెంటెకోస్తులు 40 రోజులు ఆ రూమ్లో కూర్చొని ఉన్నారు. అప్పర్ రూమ్ అని ఇంగ్లీష్లో చెప్తాం. ఆ మేడ మీద గది, ఆ గదిలో ఉన్నారు 40 రోజులు. 40 రోజులు ఏం జరిగినాయో చూద్దాం. ఆ 10 రోజులు తర్వాత, ఇంకొక 10 రోజులు ఉన్న తర్వాత పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు చెప్పాడు, నేను పంపిస్తాను, పరిశుద్ధాత్మ మీ మీద కుమ్మరిస్తాను, మీతో తోడుగా ఉంటాడు, మిమ్మల్ని దారి ఎలాగెళ్ళాలో నడిపిస్తాడు అని చెప్పి పంపించాడు. సో
ఎప్పుడు వచ్చింది పరిశుద్ధాత్మ? ఆ 10 రోజులు అయిన తర్వాత, అంటే 31వ శతాబ్దంలో జరిగింది. మనం ఇప్పుడు చదివిన వాక్యాలు. ఈ దూత అని రాసింది, కానీ దూత యేసుక్రీస్తు. ఎందుకు? యేసుక్రీస్తే చేయగలడండి. ఏ దూతలు చేయలేరు ఈ పని. ఇక్కడ మనం చదివిన వాక్యాల్లో యేసుక్రీస్తు తప్ప ఎవరు చేసే పరిశుద్ధి లేదు అసలు. సో ఇక్కడ యేసుక్రీస్తు ఈ అగ్ని పంపించాడు, అంటే పరిశుద్ధాత్మని పంపించాడు. ఎవరైతే ఆ గదిలో ఉన్నారో, ఆ గదిలో ఉన్న వాళ్ళందరి మీద పరిశుద్ధాత్మ కుమరించి, సో పేతురు లెగిసి వాక్యం చెప్పాడు. అందరూ వాళ్ళ భాషల్లో విన్నారు. సో 31:7 మనం చదువుతున్నాం ఇక్కడ ఈ వాక్యాలు. సో అది మనకి స్టేజ్. అక్కడ ఏమి జరిగింది, ఈ గదిలో ఈ పరిశుద్ధాత్మ రాకముందు ఏమి జరిగిందో అర్థం చేసుకోవాలి. అది అర్థం చేసుకోవడానికి మనం కొంచెం కొన్ని వచనాలు చూడాలి. యాక్ట్స్ 1వ అధ్యాయంలో కొన్ని వచనాలు చూడాలి. యాక్ట్స్ 1 అధ్యాయం పద్మ గారు చదవండి. 3 నుంచి 5 వచనాలు చదవండి. ఆయన శ్రమ పడిన తరువాత 40 దినముల వరకు వారికి కగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. ఆయన వారిని కలుసుకుని ఇలాగ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిజం ఇచ్చాను గాని కొద్ది దినముల్లోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందెదరనెను. ఓకే, అది యేసుక్రీస్తు వాళ్ళకి ఇచ్చిన ప్రామిస్, వాగ్దానం. కొద్ది దినంలో, అంటే యేసు మరణించే పునరుద్ధానమై వెళ్ళి తర్వాత పంపిస్తాను అని చెప్పాడు. నేను వెళ్ళి పరిశుద్ధాత్మని మీకు పంపిస్తాను అని చెప్పాడు. సో ఇక్కడ రిమైండర్ మనకు అది. మనం గాస్పల్స్లో చదవచ్చు, మాథ్యూ, మార్క్, లూక్, జాన్లో రాసున్నాయి. అది కాకుండా మనకి ఇది రిమైండర్గా ఇది చదువుతున్నాం. దీని తర్వాత చాలా ఇంపార్టెంట్ వర్స్ చదవాలి. 6వ వచనం చదవండి పద్మ గారు. 6వ వచనం. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా ఈ కాలమందు ఇశ్రాయేలుకు రాజ్యమును మరలా అనుగ్రహించేదవా అని ఆయనను అడుగగా, ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనముంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకునుట నీ పని కాదు. థ్యాంక్స్. 6వ వచనం అడిగాను. థ్యాంక్ యూ. వినండి క్లియర్గా. ఏ వచనం చెప్తే అదే చదవండి. సో హియర్ ఇక్కడ సింపుల్గా యేసుక్రీస్తు 40 రోజులు అయిందండి పునరుద్ధానం అయ్యి. 40 రోజులు 500 మందికి కలిశాడు. రుజువు ఇవ్వటానికి, ఆయన పునరుద్ధానం అయ్యాడని చెప్పటానికి, లోకం అంతా తెలవటానికి రుజువు కోసం 500 మందికి కనిపించాడు. కొంతమందికి అయితే మాట్లాడాడు, కొంతమందితో కలిసి అన్ని చేశాడు. ఇక్కడికి వచ్చాడు, శిష్యుల దగ్గరకు వచ్చాడు. వచ్చినప్పుడు వీళ్ళు చూడండి, 3.5 సంవత్సరాలు ఆయనతో ఉన్నాడు. ఆయన ఇక్కడ రోమా రాజ్యం నుంచి మోక్షం వస్తుంది, యేసుక్రీస్తు రాజుగా కూర్చుంటాడు దావీదు సింహాసనం మీద అని వాళ్ళు ఎంత కోరిక జరిగింది. 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తును చెప్పాడు, నేను చనిపోతాను, వెళ్తాను, మళ్ళీ వస్తాను, మిమ్మల్ని తీసుకెళ్ళటానికి, నాతో ఉండటానికి. యేసుక్రీస్తు భూమి మీద రాజ్యం గురించి మాట్లాడలేదు ఎప్పుడు. అయినా సరే అన్ని చెప్పింది జరిగినట్టుగా జరిగినాయి. సిలువ మీద వేసిపడ్డాడు, పునరుద్ధానం అయింది, కలిశాడు. పునరుద్ధానం అయిన తర్వాత ఇక్కడ ఇంకా మళ్ళీ అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారు? రాజ్యం ఎప్పుడు స్థాపిస్తావు? దావీదు సింహాసం మీద ఎప్పుడు కూర్చుంటావు? మాకు మోక్షం ఎప్పటి నుంచి వస్తుంది ఈ రోమ రాజ్యం నుంచి? చూసారండి, అసలు 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తుతో పాటు నడిచి, మన సంగతి ఏంటండి? క్రైస్తవులుగా కొంతమంది పుట్టినప్పటి నుంచి క్రైస్తవం, సెవెంత్ అడ్వెంటిస్ట్, కొంతమంది అయితే మధ్యలో యేసుక్రీస్తును తెలుసుకొని నమ్ముకొని వచ్చారు. ఏమి పరిస్థితి మన పరిస్థితి? మనం ఏం ఆలోచిస్తున్నాం? మనం ఏం చేసుకుంటున్నాం? ఇక్కడ మనం కూడా మన రాజ్యాన్ని ఈ భూమి మీద చేసుకుంటున్నాం. అంటే నా మేళ్ళ కట్టుకొని ఎక్కడో ఉండి సింహాసంలాగా, అంటే రాజు లేరు ఈరోజు, కానీ మన కింగ్స్ లాగా బ్రతుకుతున్నాం. అన్ని వ్యవస్థలన్నీ పెట్టుకొని. యేసు మనం చదివింది వచనాల్లో
వెళ్ళి ప్రజలందరికీ నేను వస్తున్నానని చెప్పండి, మళ్ళీ తిరిగి వస్తానని చెప్పండి. మన కాంటెక్స్లో ఇది మత్తయి సువార్త 24:14 వచనం. ఈ సువార్త లోకమంతా చాటించాలి, సాక్షాత్కారంగా సాక్ష్యంగా ఉండాలి. ప్రజలు చూడాలి, యేసుక్రీస్తుని మన జీవితంలో చూడాలి, అప్పుడే వింటారు యేసుక్రీస్తు గురించి. చూడకపోతే వినరు. సో ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారండి, నువ్వు మళ్ళీ రాజ్యం ఎప్పుడు స్థాపిస్తావు అని అడుగుతున్నారు. చూసారా అసలు? ఇలాంటి పరిస్థితుల్లో పరిశుద్ధాత్మ రాదు. మనం అర్థం చేసుకోవాలి ఇది. ఇప్పుడు దాకా అసలు దీనికి ముందు ఏం జరిగిందండి? దీని ముందు ఎవరు కుడి చేతి మీద కూర్చుంటారు, ఎవరు ఎడం చేతి మీద కూర్చుంటారు, ఎవరు పెద్ద ఎవరు చిన్న, ఇయే పోట్లాట్లు ఇంతవరకు. ఇది శిష్యుల్లో 12 శిష్యుల్లో పరిశుద్ధాత్మ రాదండి. అలాంటి పరిస్థితుల్లో ఈ సంఘంలో ఎలాగున్నాం మనం క్రైస్తవులుగా ఈరోజు? అందరూ ఒక మనసుతో ఉన్నామా? లేదు. పరిశుద్ధాత్మ వస్తుంది అనుకున్నారా? ప్రార్థన చేస్తే ఊరికైనా కూడుకొని ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ వచ్చేస్తుంది అనుకున్నారా? రాదు. బైబిల్ కరెక్ట్గా అర్థం చేసుకోవాలండి. పరిశుద్ధాత్మ వస్తుంది ఎవరైతే నీతి నిజాయితీగా బైబిల్ ప్రకారంగా జీవిస్తున్నారో వాళ్ళ మీద వస్తుంది. సంఘంగా రావాలంటే సంఘంగా ఏకట్టంగా ఒకే మనసుతో ఉండాలి బైబిల్ ప్రకారంగా, అప్పుడే సంఘం మీద వస్తుంది. మనం సింపుల్గా ఈ రోజుల్లో సంఘంలో కూడా చూస్తే ఎవరు ప్రాముఖ్యంగా పొజిషన్లో ఉంటారో దానికోసం పోరాడతారు. అసలు క్యాంపెయిన్లు కూడా చేస్తారు కొన్ని చోట్ల. అయితే నన్ను ఫస్ట్ ఎల్డర్గా చేయండి, నన్ను ఫస్ట్ ఎల్డర్గా చేస్తే నీకు ఇది చేస్తాను అది చేస్తాను. అసలు కొంతమంది అయితే డబ్బులు ఇచ్చే కూడా విన్నాను కొన్నిసార్లు. అంటే పరిశుద్ధాత్మ వస్తుంది అనుకుంటున్నారు ఇలాంటివి చేస్తే? క్వశ్చనే లేదండి. పరిశుద్ధాత్మ మనకు రాకపోతే మన జీవితం మారదు. మన జీవితం మారకపోతే యేసుక్రీస్తు వచ్చినప్పుడు మనం వెళ్ళాం. అనవసరం, మనం చేసేవన్నీ అనవసరం, ఫార్మాలిటీస్ ఇవి. అంటే ప్రసంగాలు వినటం, వాక్యాలు చదవటం, ప్రార్థన చేయటం, తర్వాత పాటలు పాడటం, ఇవన్నీ అనవసరం అయిపోద్ది. ఎందుకంటే మన మారు మనసు లేదు పరిశుద్ధాత్మ మనలో ఉండటానికి. మన యేసుక్రీస్తులాగా తగ్గించుకొని జీవించితేనే పరిశుద్ధాత్మ మనకు వస్తుంది. లూసిఫర్ గురించి మనం చదివాం. సాతాను లూసిఫర్ గురించి మొదటి క్యాంపెయిన్ టచ్ చేసాం. దీన్ని మొదటి క్యాంపెయిన్ ఈ లోకంలో వచ్చింది లూసిఫర్. పరలోకంలో మానవుడు సృష్టించక ముందు ఆయనకిలాగా చాలామంది క్యాంపెయిన్లు చేస్తున్నారు. ఇప్పుడు మొదటి పాపం వచ్చింది లూసిఫర్ ద్వారా. మనం ఏం చేస్తున్నాం ఈరోజు? మన పరిస్థితులు ఏంటి? చాలామంది చెప్తారు బైబిల్ ఏం రాస్తుంది, కొత్త నిబంధన ఆచరిస్తామని. కొంతమంది లేదు, పాత నిబంధన కొత్త నిబంధన రెండు ఉండాలంటారు. అడ్వెంటిస్టుల్లో తేడా, ఇంకా వేరే తేడా ఉంది. అడ్వెంటిస్టులు బైబిలే ఒకటే అంటారు కొంతమంది ఏమో బైబిల్ స్పిరిట్ ఆఫ్ ప్రాఫెసీ అంటే ఎలన్ వైట్ అమర్ రైటింగ్స్ అది కూడా ఉండాలంటారు. కొంతమంది ఏమో స్త్రీలు ప్యాంట్లు చొక్కాలు వేసుకోకూడదు అంటారు. కొంతమంది ఏమో పర్లేదు అంటారు. కొంతమంది ఏమో స్త్రీలు పాస్టర్లుగా ఉండొచ్చు అంటారు. కొంతమంది లేదంటారు. కొంతమంది ఏమో మేకప్ వేసుకోవచ్చు అంటారు. కొంతమంది లేదంటారు. కొంతమంది ఏమో జడలు వేసుకోవచ్చు అంటారు. బ్రెయిడ్ అంటారు ఇంగ్లీష్లో. మరి తెలుగులో జడలు మామూలు జడలు కాదు, అయ్యి బ్రెయిడింగ్ అని పర్మనెంట్గా బ్రెయిడ్ చేస్తారు, హెయిర్స్ చేయొచ్చు అంటారు. కొంతమంది చేయకూడదు. ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. కొంతమంది టీ కాఫీ తాగొచ్చు అంటారు. కొంతమంది టీ కాఫీ తాగకూడదు అంటారు. కొంతమంది మాంసాహారం తినొచ్చు అంటారు. కొంతమంది తినకూడదు అంటారు. అంటే పరిశుద్ధాత్మ వస్తుంది అనుకుంటున్నారు సంఘం మీద? ఇలాగా రాదండి, రాదు. క్వశ్చనే లేదు. ఇన్ని తేడాలు, ఇన్ని విభాగాలు ఉంటే మన జీవితాల్లో పరిశుద్ధాత్మ రాదు. బైబిల్ ప్రకారంగా ఎడారంగా ఉంటేనే పరిశుద్ధాత్మ వస్తుంది. పద్మగారు 7వ వచనం చదవండి. 7-8 2 వచనాలు చదవండి. 7-8. కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకుని ఉన్నాడు.
వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల అన్నంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులైందురని వారితో చెప్పాను. థ్యాంక్స్ అండి. చూసారా ఇక్కడ, అది మత్తయి సువార్త 28. ఇది చదవబాకండి, ఊరికి నేను రిఫరెన్స్ ఇస్తున్నాను. మత్తయి సువార్త 28 అధ్యాయము 19, 20 ఈ 2 వచనాలని ఇక్కడ మళ్ళీ యేసుక్రీస్తు శిష్యులతో చెప్తున్నాడు. మళ్ళీ రెండోసారి మీరు వెళ్ళి ఇది చెయ్యాలి. ఇక్కడ క్లియర్గా యెరూషలేములో యూదయ సమరయ లోకం అంతా చాటించాలి. నేను రెండోసారి వస్తాను, మిమ్మల్ని అందరూ తీసుకెళ్తారు. యోహాన్ 14:15 క్లియర్గా రాసింది. ఎవరో అయితే యేసుక్రీస్తుతో పాటు వెళ్తారో అని. అంటే ఆజ్ఞలు ఆచరించాలి. సింపుల్గా జరిగిపోతాయి, వెళ్ళిపోతాం అని అనుకోబాకండి. జరగదండి ఇలాగా. యాక్ట్స్ 2వ అధ్యాయం 1వ వచనం చదవండి పద్మ గారు. యాక్ట్స్ 2. పెంతెకొస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. చూసారండి, అక్కడ క్లియర్గా రాసలేదు. ఇంగ్లీష్లో ఇంకా కొంచెం డీటెయిల్గా రాసింది. ఇంగ్లీష్లో చదువుతాను, ఏనండి ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఏనండి. యాక్ట్స్ 2వ అధ్యాయం 1వ వచనం ఇలా రాసింది. అండ్ వెన్ ద డే ఆఫ్ పెంటికోస్ట్ వాజ్ ఫుల్లీ కామ్ దే వర్ ఆల్ విత్ వన్ అకార్డ్ ఇన్ వన్ ప్లేస్. అంటే అందరు కలిసి ఉన్నారు అండ్ అంతవరకు కాదండి. అందుకని మనకి కన్ఫ్యూజన్. ఏకంగా ఉన్నారు. వాళ్ళ భావాలు, వాళ్ళ మనసులు, వాళ్ళ అన్ని తేడాలు అన్నీ పోయినాయి. ఒకే మనసత్వంతో ఉన్నారు ఇక్కడ. ఊరికని కూడున్నారు కాదు, మనం కూడున్నాం ఇక్కడ. ఎంతమంది ఉన్నారో తెలియదు నాకు. కూడున్నాం ఇక్కడ. అలా కూడుండటం కాదు, భావాలు మనసత్వం అంతా కలిపి బైబిల్ ప్రకారంగా యేసుక్రీస్తు నడిపదల ప్రకారంగా జీవించి, నడుపుదల ప్రకారంగా ఆలోచించి అలా ఉంటేనే పరిశుద్ధాత్మ వచ్చుద్ది. ఆ కండిషన్ లేకపోతే రాదండి. సింపుల్గా అర్థం చేసుకోవాల్సిన మాటలు. మనం లాస్ట్ టైం మీకు టచ్ చేసినట్టుకున్నాను. మనకు జబ్బు ఉందండి. రెవల్యూషన్, మనం ఆఖరి సంఘం. రెవల్యూషన్ ప్రకారం చూస్తే 7 సంఘాలు, 7 టైం పీరియడ్లు. ఆఖరి సంఘం లయోడీషియా సంఘం. లయోడీషియా జబ్బు మనకి. సింపుల్గా రిమైండ్ చేస్తున్నాను మీకు. లయోడీషియా జబ్బు ఉంది. అక్కడేమో చల్లగానే లేవు, వేడిగా లేవు, నిలువెచ్చగున్నావు కాబట్టి ఉమ్మేసి పడేస్తాను మిమ్మల్ని అని చెప్తున్నాడు. దేవుడు చెప్పే మాటలు. నేనేం చెప్పట్లేదు మీకు, గుర్తు చెప్పేస్తున్నాను అంతే. ఉమ్మేస్తాను అంటున్నాడు. ఎవరి గురించి చెప్తున్నాడు? క్రైస్తవుల గురించి చెప్తున్నాడు. పరిశుద్ధాత్మ ఎవరికైతే సీల్ ఉంటుందో వాళ్ళ మీద వస్తుందండి. బైబిల్ ప్రాఫెసీ క్రోనాలజీ మనం చదివాం. ఆ క్రోనాలజీ మీరు అర్థం చేసుకుంటే, ఎప్పుడైతే దేవుని యొక్క ముద్ర ఉంటుందో, అంటే దేవుని యొక్క ముద్ర ఏంటి రిమైండ్ చేస్తున్నాను మీకు. 10 ఆజ్ఞలు, ఒక్క ఆజ్ఞను కూడా మేరకుండా ఉండాలి. అంటే జీవించాలి, ఆచరించటం కాదు. యూదులు ఆచరించారు, వాళ్ళకి ఛాన్స్ లేదు. ఇక్కడ 10 ఆజ్ఞలు జీవితంలో ఉండాలి. మన జీవించే జీవితం 10 ఆజ్ఞలు. 10 ఆజ్ఞలు ఏంటంటే ప్రేమ, దేవుని యొక్క ప్రేమ, మానవుల యొక్క ప్రేమ. 4 దేవుడి గురించి, 6 మానవుల గురించి. ఆ ప్రేమ జీవితం లేకపోతే మనకి ఆ దేవుని యొక్క ముద్ర ఉండదు. ఆ దేవుని యొక్క ముద్ర లేకపోతే మృగం యొక్క ముద్ర ఆటోమేటిక్, బై డిఫాల్ట్ అంటారు ఇంగ్లీష్లో. ఆటోమేటిక్గా మృగం యొక్క ముద్ర తీసుకున్నట్టు లెక్క. పాపం ఏంటండి? ఆజ్ఞల్ని పాటించకపోతే, ఆజ్ఞలు ఆచరించకపోతే, పాటించకపోతే పాపం. ఒక పాపం గురించి చెప్పనండి. మంచి చేయటం తెలియకపోతే, అంటే మంచి చేయటం తెలిసి చెయ్యకపోతే పాపం అని రాసింది. హోంవర్క్ అండి, తెలుసుకోండి. మీకు ఎక్కడుందో రాసింది తెలియకపోతే హోంవర్క్గా తెలుసుకోండి. మంచి చేయటం తెలిసి
చెయ్యకపోతే పాపం కింద లెక్క. ఏదో 10 ఆజ్ఞలు అంటే ఏదో 10 టిక్ మార్కులు కాదండి, మనకు అర్థం అవట్లేదు. అందుకనే యూదులు అది చేసేవారు, టిక్ మార్కులుగా చేసేవారు 10 ఆజ్ఞలు. ఇక్కడ 10 ఆజ్ఞలు జీవించాలి, మన జీవితమే 10 ఆజ్ఞలు. ఆ జీవితంలో లేకపోతే, అందుకని యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు గుడ్ సమారిటన్ అని అందరికీ తెలుసు, ఇంగ్లీష్ మాట గుడ్ సమారిటన్. ఎందుకు చెప్పాడు ఆ కథ? మంచి చేయటం తెలియకపోతే. ఎందుకంటే మత్తయి సువార్త 24 సూచనలు ఇచ్చాడు దేవుడు. మత్తయి సువార్త 25 అధ్యాయంలో ఎలాగ తీర్పు తీస్తాడని రాశాడు. సింపుల్గా మన చేతలు బట్టి మనం ఏమి చేసాము, మనం ఏం ఆలోచించాము, ఎలా జీవించాలో ఇవన్నీ దాన్ని బట్టి మనకి దేవుడు దాని మీద తీర్పు చేస్తాడు. మన జీవితం ఆజ్ఞలుగా జీవించాలి. ఆజ్ఞలుగా జీవించడం సింపుల్గా మత్తయి సువార్త 5, 6, 7 వచ్చిన అధ్యాయాలు 10 ఆజ్ఞలను అక్కడ దేవుడు డీటెయిల్గా రాసి పెట్టాడు మనకి ప్రసంగంగా. మత్తయి సువార్త 5, 6, 7 ఇది మన మనసులో పెట్టుకొని మనం జీవించితే మనం 10 ఆజ్ఞలు జీవించి కింద లెక్క. ఆ జీవించి ఉంటే దేవుడు మనకి ఆయన ముద్ర ఇస్తాడు. ఆయన ముద్ర ఇస్తే అప్పుడు పరిశుద్ధాత్మ నింపి మనం వెళ్ళి సువార్త భయంకరంగా గంభీరంగా భయపడకుండా ఎవరు పడితే వాళ్ళకి చెప్తానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం పరిశుద్ధాత్మ కొంతమంది మీద వస్తుందండి. ఎవరైతే రెడీగా ఉన్నారో పరిశుద్ధాత్మ వస్తుంది. సింపుల్గా అందరి మీద ఒకసారి రాదండి. మనం ఏదో కలిసి అప్పర్ రూమ్లో ఇక్కడ మేడగదిలో కూర్చున్నారు, 40 రోజులు కూర్చొని పోట్లాడుకుంటూ ఉన్నారు, 10 రోజులు కలిసిమెలిసి ఉన్నారు, పరిశుద్ధాత్మ వచ్చింది. అలాగొస్తే రావచ్చు. ఆ సిచ్యువేషన్లో కరెక్ట్గా మనస్పూర్వకంగా అందరూ కలిసి ఒకే ఆలోచనలో ఉంటే పరిశుద్ధాత్మ రావచ్చు. అలాగ లేకపోతే పరిశుద్ధాత్మ రాదు. సింపుల్గా అండి. సో మనకు ఆ జబ్బు ఉంది కాబట్టి, మీకు టచ్ చేసాను లేదు నాకు గుర్తులేదు, నేను చాలాసార్లు మాట్లాడుతున్నాను. ఇప్పుడు తెలుగులో కూడా మాట్లాడటం పెరిగింది అక్కడిక్కడ. సో సిమ్టమ్స్, ఇప్పుడు డయాగ్నోసిస్ ఇచ్చాను, డాక్టర్ దగ్గరికి వెళ్తే జబ్బు ఎలాగుందని చెప్తాడు. ఆ జబ్బు ఎలాగొచ్చిందో దేవుడు మనకి జబ్బు అని చెప్పాడు కాబట్టి, ఆ జబ్బు ఎలాగొచ్చింది మన డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు ఇక్కడ నొప్పి, నాకు అక్కడ నొప్పి ఏదో చెప్తాం. సో దేవుడు చెప్తున్నాడు, మనం చేసే చేటలు, మనం మాట్లాడే మాటలు, మన జీవిత తీరు చూసి దేవుడు చెప్తున్నాడు నీకు ఈ ప్రాబ్లం ఉందని. సో మనకి ఈరోజు కొంచెం తొందర ముగిస్తానండి, ఎందుకంటే డిస్కషన్ పెట్టుకుంటున్నాం. డిస్కషన్ టైంకి ఎక్కువ టైం ఇద్దామని తొందరగా ముగిస్తాను ఈరోజు. సో దేవుడు ఇక్కడ మన జీవితంలో ఏమి చూస్తున్నాడంటే, 2 తిమోతి 3వ అధ్యాయం, 2 తిమోతి 3వ అధ్యాయం కొంచెం అది ఓపెన్ చేసి చదవండి. 5వ వచనం ముందు చదవండి. 5వ వచనం ముందు చదివి దాని తర్వాత 1వ వచనం నుంచి 4వ వచనం వరకు చదవండి. పద్మ గారు. పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించు వారిన ఇందురు, ఇట్టి వారికి విముఖుడవ ఇండుము. చూసారండి అక్కడ అంత్య దినములలో. చూసారా అక్కడ ఏమి రాశాడో? అంటే దేవుడు యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు చూడండి ఏమి రాస్తుందో, చదవండి. 1 నుంచి 4 వరకు చదవండి పద్మ గారు. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనము. ఏలైనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారును, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధము, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు. చూసారండి ఎవరి గురించి రాస్తుంది? క్రైస్తవుల గురించి రాస్తుంది. ఇందులో అక్కడ పెద్ద లిస్ట్ ఉందండి. ఆ లిస్టులో 1, 2, 3, 4 మరి ఎన్నో మన జీవితంలో ఉన్నాయో మనం
పరిశుద్ధాత్మని అడిగి మనల్ని చూపించమని కోరి అవన్నీ మనం విడవేస్తేనే మనకి పరిశుద్ధాత్మ వస్తుంది, లేకపోతే రాదండి. ఒకటి ఉన్నా కూడా రాదండి. దేవుడు ఇవన్నీ చూసి మనకి డయాగ్నోసిస్ ఇచ్చాడు. లయోడీషియా జబ్బు ఉందని మీకు, అందుకని ఉమ్మేస్తానని చెప్తున్నాడు. నా పేరు పిలుస్తున్నారు కానీ నాలాగా జీవించట్లేదు. నా ఫాలోవర్స్ అంటున్నారు, నేను చేసిన చేటలు చేయట్లేదు. తేడా వస్తుందండి. తేడా వస్తే ప్రాబ్లం అండి. సాతాను తేడా తేయడానికి రెడీగా ఉన్నాడు. సో దేవుడు మనల్ని ఇలా ఇడిచిపెట్టట్లేదు ఖాళీగా. 2 పీటర్ 1 అధ్యాయంలో సింపుల్గా చాలా రాసున్నాయి మెట్లు. ఆ మెట్లు కొంచెం చదువుకొని ముగించుకుందాం. క్లియర్గా మెట్లు రాసున్నాయండి. ఈ మెట్లు మనం టచ్ చేసాం ఇదివరకు. సో అందుకని మేము అన్ని మెట్లన్నీ టచ్ చేయం. ఆ మెట్లు చూసి మీరు చదువుకోండి మీ సొంతగా. నేను 10వ వచనం నుంచి చదవండి సిస్టర్ పద్మ గారు. 10, 11 చదవండి. 2 పేతురు 1 అధ్యాయం 10, 11. పేతురు 2 పీటర్. శోధనలు అటు వలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకొనుటకు మరి జాగ్రత్త పడుడి. మీరు ఇట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడునూ తొట్టిల్లరు. అలాగున మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్యరాజ్యంలో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. చూసారండి, ఆ మెట్లు ఉన్నాయి దానికి ముందు 7 మెట్లు అండి. ఆ 7 మెట్లు ఎక్కితేనే మనకి పరిశుద్ధాత్మ దొరుకుద్ది. పరిశుద్ధాత్మతో నింపబడతాం. పరిశుద్ధాత్మ కుమ్మరించబడుద్ది. లేకపోతే లేదండి, ఛాన్స్ లేదు. ఆ ఛాన్స్ లేకపోతే సింపుల్గా యేసుక్రీస్తు వచ్చినప్పుడు మనం రెడీగా ఉండం. సింపుల్ అండి. అందుకనే మనం ఈరోజు ఎప్పుడు పరలోకంలో ఎవరి పేరు తెరబడుద్దో, ఎవరి పేరు మీద తీర్పు తీరబడుతుందో ఎవరికి తెలీదు. అందుకని ఎప్పుడు మనం రెడీగా ఉండాలి. ఎల్లప్పుడూ రెడీగా ఉండాలి. మరణం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు, లేకపోతే తీర్పు ఎప్పుడు అవుద్దో మనకు తెలియదు. మరణిస్తే తీర్పు అయిపోయినట్టు లెక్క. ఎందుకంటే దాని తర్వాత మనకి ఇంక ఛాన్సే లేదు క్షమాపణ కోరి పశ్చాత్తాపం పొందటానికి. అందుకనే ఇప్పుడే రెడీగా ఉండాలి. లాస్ట్ వర్స్ చదవండి, దీని తర్వాత ముగించుకుందాం. 12వ అధ్యాయం చదవండి. 2 పీటర్ 1 అధ్యాయం 12వ వచనం. కాబట్టి మీరు ఈ సంగతులను తెలుసుకొని మీరు అంగీకరించిన సత్యమందు స్థిరపరచబడి ఉన్నను వీటిని గూర్చి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకం చేయుటకు సిద్ధంగా ఉన్నాను. అది నా మాటలు కూడానండి. ఇక్కడ పేతురు రాశాడు మనకి. నేను చెప్పే మాటలు కూడా అది. ఎల్లప్పుడూ స్థిరపడి ఉండాలి మనం. అది లేకపోతే యేసుక్రీస్తు వచ్చినప్పుడు మనం ఆయనతో వెళ్ళటానికి కుదరదు. మనం ఆఖరి తరం. మన జీవిత కాలంలో యేసుక్రీస్తు వస్తారు. ఎన్నో సంవత్సరాలు ఉన్నాయని అనుకోబాకండి. ఏదో ఇంక మీరు చూస్తే మొన్నే 2 జూలైలో ఒక ఫిల్మ్ రిలీజ్ అయిందండి. ద టుమారో వార్ అని ఇంగ్లీష్ మూవీ. ఇంగ్లీష్లో స్టార్ట్ అయిందండి. ద టుమారో వార్ 2 జూలై ఏమో ఫ్రైడే అండి. దాంట్లో 2 రిఫరెన్సెస్ ఉన్నాయండి. ఏలియన్స్ని పోరాడటానికి వాళ్ళు ఫ్యూచర్లోకి వెళ్ళారు. ఇది ఫిక్షన్ మూవీ, సైన్స్ ఫిక్షన్ మూవీ. 2022లోకి వెళ్ళారు. 2022 కాదండి, ఎప్పుడు 30 సంవత్సరాల ముందుగా వెళ్ళారు ఆ మూవీలో. అక్కడ ఏలియన్స్ని పోరాడుతున్నారండి. ఏలియన్స్ ఎవరండి? ఏలియన్స్ ఈ మూవీలో సాబత్ కీపర్స్ అంట. ఏలియన్స్ 6 days వాళ్ళు ఏదో చూపిస్తున్నారు మనకి. శనివారం 7th డే సాబత్ అన్న వర్డ్స్ వాడుతున్నారు ఆ మూవీలో. చాలా చాలా జరుగుతున్నాయండి లోకంలో. అసలు మీరు ఏమి జరుగుతున్నాయి అర్థం చేసుకుంటే అసలు స్టేజ్ రెడీ అండి. సాతాను రెడీగా ఉన్నాడు. ఎప్పుడు ఇది జరుగుద్దని మన మీద కూర్చొని ఉన్నాడు. మనం తప్పించుకోవటానికి యేసుక్రీస్తు చెప్పిన దాని ప్రకారం నడవకపోతే మనం అసలు కోల్పోతామండి.
చాలా విశేషాలు ఉన్నాయి చెప్పాలంటే, నేను టైం లేదు, నేను ఇక్కడ ముగిస్తాను. ఇక్కడ ముగించి మనం ఏమైనా డౌట్స్ ఉంటే మనం డౌట్స్ క్లియర్ చేసుకుందాం. ఎందుకంటే యేసుక్రీస్తు రావటానికి రెడీగా ఉన్నాడు. మానవుల మీద వెయిట్ చేస్తున్నాడు, క్రైస్తవుల మీద, అసలు సెవెంత్ డే అడ్వెంటిస్టుల మీద వెయిట్ చేస్తున్నాడు. సెవెంత్ డే అడ్వెంటిస్ట్ ఆఖరి సంఘం, గుడారం ప్రకారంగా చూస్తే ఆఖరు సంఘం లేచింది. సెవెంత్ డే అడ్వెంటిస్ట్ సంఘం 10 ఆజ్ఞల్ని నిలబెట్టడానికి. చాలామంది సెవెంత్ డే అడ్వెంటిస్ట్ సంఘంలో కోల్పోతారు, ఎందుకంటే దేవుని వాక్యం ప్రకారంగా జీవించట్లేదు, ఆచరించట్లేదు. మీ అందరూ యేసుక్రీస్తు రాకడ కోసం రెడీగా ఉంటారని నా ప్రార్థన. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమేన్. సార్ ఇంకొక హాఫ్ అన్ అవర్ కంటిన్యూ చేయొచ్చు కదా సార్? 9 o'clock కాడి నుంచి మనం డిస్కషన్ పెట్టొచ్చు కదా? వి స్టాప్డ్ ఫర్ నౌ అండి, ఎందుకంటే డిస్కషన్ ఆఫ్టర్వర్డ్స్, ఎందుకంటే ఐ కాంట్ స్టే ఫర్ లాంగ్ అండి, నేను ఎక్కువసేపు ఉండలేను. 9 o'clock వరకు మీరు కంటిన్యూ చేసి దెన్ యూ కెన్ లీవ్ కదా సార్? దెన్ డిస్కషన్ ఉంటే చాలా మంది వాళ్ళ డౌట్లు క్లారిఫై చేయడానికి ఈ రోజు సభ రాబర్ట్ గారు వెళ్ళి క్లోజ్ చేస్తారేమో. దట్ ఈస్ రైట్ అండి. కరెక్ట్ రాబర్ట్ గారు? కరెక్ట్ జయప్రకాష్ గారు కరెక్ట్. క్లోజ్ చేశాను, ఎందుకంటే ఇఫ్ యూ వాంట్ ఎనీ క్వశ్చన్స్ లీవ్ అండి, ఎందుకంటే ఇది నా లాస్ట్ సెషన్ అండి, లెట్ మీ సే దట్. అందుకనే యు ఆర్ నాట్ గోయింగ్ టు కంటిన్యూ? మోస్ట్ ప్రాబబ్లీ నాట్, దేర్ ఆర్ అదర్ స్పీకర్స్ అండి. షూర్ అండి. అందుకని ఇఫ్ ఎనీబడి హ్యాస్ ఎనీ క్వశ్చన్స్ వీ కెన్ డిస్కస్. కానీ ముందు క్లోజింగ్ ప్రేయర్ చేసుకోండి. సార్ మీతో మాట్లాడాలంటే మీ నెంబర్ ఉందా సార్? వాళ్ళను ఏమన్నారు? మీతో మాట్లాడాలంటే మీ నెంబర్ తీసుకోవచ్చా అండి? తీసుకోవచ్చు, వాట్సాప్లో మీకు వాట్సాప్లో చేయొచ్చు, మాట్లాడచ్చు, లేకపోతే టెక్స్ట్ చేయొచ్చు. ఓకే అండి, నేను ఫాస్ట్ గానే అడిగి తీసుకుంటాను. ఎవరికైనా నంబర్ కావాలంటే రాసుకోండి, నేను చెప్తాను. అవునండి, ఎవరికైనా నంబర్ కావాలంటే రాసుకోండి, చెప్తాను. చెప్పండి ఫాస్ట్ గారు. 00 44 77 37 57 84 41. ఓకే అండి, థ్యాంక్ యూ ఫస్ట్ ఇయర్. నో ప్రాబ్లం, థ్యాంక్స్, గాడ్ బ్లెస్ యూ. మీరు ఇప్పుడు 4 సెక్షన్స్ చేస్తే బాగుంటుందేమో, ఒకసారి ఆలోచించండి. ఐ హ్యావ్ నో ప్రాబ్లం అండి, నాకేం ప్రాబ్లం లేదు సార్. ఎందుకంటే ఇప్పుడే అంటే మేము అందరం కూడా కొంచెం స్ట్రాంగ్ గా రెడీ అయిన టైంలో మీరు ఇలాంటి న్యూస్ చెప్పడం అనేది నాకు నచ్చలేదండి. మిగతా వాళ్ళకి ఏమన్నా తెలియదు, నాకైతే నచ్చలేదు. మీరు కంటిన్యూ చేయండి అంకుల్. జయప్రకాష్ గారు, అందరికి ఒక మనవి అందరికి ఒక మాట చెప్తానండి. రాబర్ట్ గారు చాలా చక్కగా బోధిస్తున్నారు. మనందరం కూడా చాలా ఉద్యమంగా ఉన్నాము, చాలా మంది కూడా ఉద్యమంగా ఉన్నాము. అయితే ఇందాక రాబర్ట్ గారు చెప్పినట్లుగా చాలా మంది స్పీకర్స్ ఉన్నారు. రాబర్ట్ గారి ద్వారా ఒక రివైవల్ మీటింగ్స్ పెట్టుకుందాం మనం, నాట్ వీక్లీ, కంటిన్యూస్ గా వారి పర్మిషన్ తీసుకుని, వారికి అపాయింట్మెంట్స్ ఉంటాయి కదా, అపాయింట్మెంట్స్ కొన్ని అయిపోయిన తర్వాత కంటిన్యూస్ గా 3 days మీటింగ్స్ 5 days మీటింగ్స్ ఇట్లా కూడా మనం అరేంజ్ చేసుకుందాం. రాబర్ట్ గారు ఆయన అపాయింట్మెంట్ తీసుకుని కంటిన్యూస్ గా ఆ కంటిన్యూస్ డేట్స్ తీసుకుని మన రివైవల్ మీటింగ్ గా పెట్టుకుందాం. సో కాబట్టి రాబర్ట్ గారు ఎక్కడికి వెళ్ళిపోరు, మనం ఎక్కడికి వెళ్ళిపోవట్లేదు. రాబర్ట్ గారు మన అందరికీ సపోర్ట్ చేస్తారు. రాబర్ట్ గారు ఆల్వేస్ రెడీగా ఉన్నారు. సో కాబట్టి జయప్రకాష్ గారు కావచ్చు, అలాగే నేను గీతిక కావచ్చు, అందరికీ ఒకటే, సంఘాన్ని అంతటికీ ఒక మాట చెప్తున్నాను ఏంటంటే, ఇంకా చాలా మంది స్పీకర్స్ ఉన్నారు అన్నట్టుగా
నెక్స్ట్ ఆల్రెడీ మీ అందరికీ ఆల్రెడీ వాట్సాప్ చేయటం జరిగింది నెక్స్ట్ స్పీకర్ గారి గురించి. స్థిరమైన ప్రవచన వాక్యము గురించి ప్రారంభిస్తున్నారు. కాబట్టి రాబర్ట్ గారిని పర్మిషన్ తీసుకుని ఆగస్ట్ మంత్ లో కంటిన్యూస్ గా మీటింగ్స్ పెట్టుకుందాం. ఎవ్రీడే ఒక ఉత్సవంగా ఉండాలి. మనందరం కూడా ఎలా ఉండాలంటే ఉత్సవంగా. రాబర్ట్ గారి మెసేజ్ కోసము వీక్లీ మనం వెయిట్ చేయకూడదు. ఇంకా అంటే రివైవల్ మీటింగ్ పెట్టుకున్నట్లే చాలా ఉత్సవంగా ఉంటాం. సో కాబట్టి ప్రార్థన చేయండి. రాబర్ట్ గారు మనల్ని విడిచి వెళ్ళరు, మనం రాబర్ట్ గారిని విడిచిపెట్టద్దు. ఎందుకంటే రాబర్ట్ గారు మాట అన్నారు, నా మాట వింటున్నప్పుడు నాలాగా నడుచుకోవాలని చెప్పేసి. సో కాబట్టి మనము ఆయనలాగా నడుచుకోవాలంటే, అంటే వాక్య ప్రకారం నడుచుకోవాలంటే మనం కూడా బలంగా ఉండాలి. సో డోంట్ వరీ, ప్రార్థన చేద్దాం. రాబర్ట్ గారు మళ్ళీ వస్తారు. రాబర్ట్ గారు ఎక్కడికి వెళ్ళిపోవట్లేదు. మీరు అనుకుంటున్నారేమో, అయ్యో రాబర్ట్ గారు ఇంతటితో పాస్టర్ గారు క్లోజ్ చేస్తున్నారేమో అనుకుంటున్నారేమో. నో, రాబర్ట్ గారు క్లోజ్ చేయట్లేదు, మళ్ళీ కంటిన్యూ చేస్తాం. ఓకే అండి, థ్యాంక్ యూ. రాబర్ట్ గారికి ఏంటంటే ఈ వారం అంటే లాస్ట్ 2 నెలలు కూడా జరిగినాయి. ఈ 2 నెలల మీద జరిగినటువంటి విషయాలలో మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక మాట్లాడండి. ఎందుకంటే లాస్ట్ వీక్ 11 o'clock వరకు కూడా ఆయన ల్యాప్టాప్ ఆన్ అయి ఉన్నది, పాస్టర్ గారు ఎల్డర్ రాబర్ట్ గారిది. సో మనందరం డిస్కస్ చేసాం, కంట్రీ సైడ్ వెళ్ళిపోవాలి ఏంటి అని చెప్పేసి, ఎందుకు వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి, ఏంటి అసలు మనం ఎలాంటి భోజనాలు చేయాలి, ఎలాంటి ఆరాధించాలి, ఎలా నడుచుకోవాలి అనేది, ఇవి అన్నిటి మీద ప్రశ్నలు మీకు అనుకుని ఉన్నట్లయితే, డౌట్స్ ఓన్లీ మెసేజెస్ మీద. సో ఎనీ డౌట్ ఉన్నట్లయితే మీరు రాబర్ట్ గారిని అడగండి. రాబర్ట్ గారు ప్రార్థన చేసిన తర్వాత డిస్కషన్ లోకి వెళ్దాం. మీరందరూ అర్థం చేసుకున్నారు అనుకుంటున్నాను నేను. అర్థమైంది పాస్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. విక్టర్ గారు థ్యాంక్ యూ సార్. ఓకే, ఎల్డర్ రాబర్ట్ గారు ఇప్పుడు ప్రార్థన చేసిన తర్వాత మనందరం కూడా డిస్కషన్ లోకి వెళ్దామండి. అయిపోయిన తర్వాత పాస్టర్ నతనేల్ గారు ఉన్నారు మన గ్రూప్ లో. నతనేల్ గారు ఉన్నారు. ప్రార్థన అయిన తర్వాత ఇది మరొక ప్రార్థన ఉంటుంది, అప్పుడు అంటే డిస్కషన్ అయిపోయిన తర్వాత ఆశీర్వాదాలు ఇస్తారు పాస్టర్ నతనేల్ గారు. Okay, let us pray. Mighty God, King of the universe, merciful, kind and loving Heavenly Father, we thank you for your words you have given to us as understanding, so that we can be transformed into your image, and that we will be filled with your Holy Spirit. Oh Lord, for that, give us the need of our transforming in our lives. If there's anything that is wrong in our lives, that we are not in accordance to your will, I pray that you will open our hearts and transform us, that you would give us the understanding that we need to change, and that your Holy Spirit will make us change, so that we can be restored into your image, so that we can live lives that are acceptable in your sight. When all is said and done, when our names are looked upon, that you would find nothing wanting, but you would be able to rejoice and say, enter into the kingdom. May that be our experience. And I pray, O Lord, if there's anyone that we don't meet again, I pray that we would meet on the bright and morning day when thou comest in the clouds of heaven. This is my prayer, I pray in Jesus' name. Amen.